ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో ఒక అసాధారణమైన రికార్డును తిరగరాస్తూ దశాబ్ద కాలానికి పైగా తమను వెంటాడుతున్న తొలి మ్యాచ్ ఓటమి శాపాన్ని ఎట్టకేలకు చెరిపివేసింది. 2012 సంవత్సరం తర్వాత ముంబై జట్టు తాము ఆడిన మొదటి మ్యాచ్లోనే విజయం సాధించడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 67 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, యువ సంచలనం అంగ్రీష్ రఘువంశీ 51 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీసి కొంత కట్టడి చేశాడు. అయితే రహానే గాయపడటంతో మైదానం వీడాల్సి వచ్చింది. అతని స్థానంలో రింకు సింగ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కి ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రోహిత్ శర్మ కేవలం 38 బంతుల్లో 6 4లు 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్ను యూనిట్ను చిన్నాభిన్నం చేశాడు. అతనికి తోడుగా ర్యాన్ రికల్టన్ 43 బంతుల్లో 4 4లు 8 సిక్సర్లతో 81 పరుగులు చేసి విరోచత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మెరుపుదాడితో మ్యాచ్ దాదాపు ఏకపక్షంగా మారిపోయింది. రోహిత్ వైభవ్ అరోరా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు, తిలక్ వర్మ 20 పరుగులు వేగంగా ఆడి స్కోరును విజయానికి దగ్గరగా చేశారు. చివరి ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 11 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు ముంగట నిలిపాడు. 19వ ఓవర్ చివరి బంతికి హార్దిక్ 4 కొట్టి స్కోర్లు సమం చేయగా, చివరి ఓవర్ మొదటి బంతికే నమందీర్ 4 బాది 19.1 ఓవర్లోనే 224 పరుగులతో ముంబైకి 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ దాదాపు ఏకపక్షంగా సాగినట్లు అనిపించినప్పటికీ చివరి ఓవర్ వరకు ఉత్కంఠను రేకెత్తించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ జోడీ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ గెలుపు ముంబై ఇండియన్స్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం మాత్రమే కాకుండా 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ రన్ చేజ్లలో ఒకటిగా నిలిచింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. కోల్కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఈ ఓటమి నుంచి కోలుకొని మంచి ప్రదర్శన ఇస్తారని ఆశిద్దాం.